మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎల్లుండే అతిపెద్ద గ్రహణం పౌర్ణమి కనుక గుర్తుపెట్టుకుని ఈరోజు ఈ చెట్టును తాకితే చాలు కోట్ల వర్షం కురుస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది. మీ దశ మారిపోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే ఈసారి హోలీ పౌర్ణమి మాత్రమే కాదు, ఆ పౌర్ణమితో పాటు అతిపెద్ద గ్రహణం కూడా వస్తుంది. ఇలాంటి అరుదైన గ్రహణ సమయం మరియు హోలీ పౌర్ణమి కలయిక కొన్ని వందల ఏళ్ల తర్వాత వస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అద్భుతమైన రోజున మీరు ఈ చెట్టును తాకితే మీ జీవితమే మారిపోతుంది. సాధారణంగా పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. అందులోనూ హోలీ పౌర్ణమి అంటే అష్టైశ్వర్యాలకు మూలమైన లక్ష్మీదేవి పుట్టినరోజు. ఈరోజు లక్ష్మీ జయంతి జరుపుకుంటూ ఉంటారు. కనుక ఈ పవిత్రమైన రోజున ఈ ప్రత్యేకమైన వృక్షాన్ని మీరు మనస్ఫూర్తిగా తాకితే చాలు మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది అని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. మీ దరిద్రమంతా పోయి ఇల్లంతా బంగారంతో నిండిపోవాలంటే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మరి ఇంతకీ ఈరోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే గ్రహణం సందర్భంగా ఎటువంటి నియమాలు పాటించాలి, గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది, ఈరోజు ఇంటికి ఏ ఆకులు కట్టుకోవాలి, గ్రహణం వచ్చింది కనుక హోలీ పండుగ చేసుకోవాలా వద్దా, ఇలా అనేక విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని భక్తితో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం అందరికీ చేరేలాగా ఒక లైక్ కొట్టండి. మార్చి 3వ తేదీన సంభవించే ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైన గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అనగా హోలీ పూర్ణిమ నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సాధారణంగా హోలీ అంటే రంగుల పండుగ. అందరూ కలిసి ఉత్సాహంగా రంగులు పూసుకుంటూ ఆడుకోవటం ఆనవాయితీ. కానీ ఈసారి పౌర్ణమితో పాటు గ్రహణం కూడా వచ్చింది. కాబట్టి ఈరోజు రంగులు పూసుకోవటం అస్సలు మంచిది కాదు. గ్రహణ సమయంలో ప్రకృతిలో ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు రంగులు పూసుకుంటే దురదృష్టం కూడా వెంటాడే ప్రమాదం ఉంది అని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు అంతలా హోలీ వేడుకలు జరుపుకోవాలనుకుంటే కేవలం ఉదయం 10 లేదా 11 గంటల లోపు మాత్రమే ఆడుకోవాలి. 11 గంటల తర్వాత ఒక్క చుక్క రంగు కూడా మీద పడకుండా చూసుకోవటం మీ శ్రేయస్సుకే మంచిది. ఈ చంద్రగ్రహణం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకే ప్రారంభమవుతుంది. రాత్రి 6 గంటల 47 నిమిషాలకు ముగిస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు మనకు చంద్రుడు రాడు కదా, అందుకే గ్రహణం పట్టడం మనకు కనిపించదు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు చంద్రుడు వస్తాడు. ఇక అప్పటి నుండి 6 గంటల 47 నిమిషాల వరకు మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే 37 నిమిషాల పాటు మనకు గ్రహణం కనిపిస్తుంది. కానీ మనం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు కూడా గ్రహణ నియమాలను పాటించాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పురాణ కాలం నుండి మన పెద్దలు చెప్తున్నట్లుగా గ్రహణ కిరణాలు గర్భిణీలపై పడితే అది గర్భంలో ఉన్న శిశువుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు. ఆ సమయంలో నిద్రపోకూడదు, ఆహారం తీసుకోకూడదు, గోళ్లు గిల్లటము, కూరగాయలు కొయ్యటము, కుట్లు వేయటం వంటి పనులకు దూరంగా ఉండాలి. కేవలం భగవంతుని నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా కూర్చుని ఉండటం వల్ల గర్భంలోని శిశువుకు రక్షణ లభిస్తుంది. అలాగే ఇంట్లో నిల్వ ఉంచిన పదార్థాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయంలో వెలువడే రేడియేషన్ ప్రభావం ఆహార పదార్థాలపై పడకుండా ఉండడానికి ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, బియ్యము, పప్పులు, కూరగాయలు, పండ్లు, పెరుగు, పాలు మరియు నీళ్ల పాత్రల మీద దర్బలు వేయాలి. దర్బలకు ఆ విషకిరణాలను గ్రహించి ఆహారాన్ని పవిత్రంగా ఉంచే శక్తి ఉంటుంది. ఈ చిన్న పని చేయటం వల్ల మీ ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేనె ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు
పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వెయ్యాలంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి, ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుదిటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదిటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు డుండి రాక్షసి పీడా నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాల అరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను, మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది.
ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్లను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరిపిండిని తీసుకుని దానిలో పాలు, బెల్లము, అరటిపండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ప్రమ్మిదలాగా చేసుకొని ఆ ప్రమ్మిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. 1 నుండి 7 లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులు కట్టుకోండి. అలా కట్టుకోవటం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. గ్రహణ విషకిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. ఏమీ లేదు, సింపుల్. 11 రావి ఆకులు తెచ్చుకొని వాటిని పసుపు రంగు దారంతో తోరణంలాగా అల్లుకుని ఆ దారాన్ని గుమ్మానికి కట్టేయండి. ఈ తోరానికి ఆ చివరన 1, ఈ చివరన 1, 2 వేప కొమ్మలను కూడా కట్టండి. ఇలా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరగనేదే ఉండదు. గ్రహణం వలన ఏ చెడు జరగదు. గ్రహణం మీ ఇంటిని తాకదు. గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు. విషకిరణాల ప్రభావం ఉండదు. కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజున గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను, వేప కొమ్మలను కట్టుకోండి. అలాగే ఈరోజు పొరపాటున కూడా జుట్టు కత్తిరించటము, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేయకూడదు. మగవారు ఈ గ్రహణం రోజు క్షవరం చేయించుకోకూడదు. అదేవిధంగా ఈ గ్రహణం రోజు ఏ విధమైన ఊరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్ళను తినకూడదు. లేనిపోని సమస్యలు వస్తాయి. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఈ గ్రహణం అనేది చాలా శక్తివంతమైనది. ఈరోజు కొన్ని వస్తువులకు కూడా శక్తులు వస్తాయి. అలాంటి శక్తి కలిగిన వస్తువులను మన ఇంటికి కొని తెచ్చుకోవటం వలన మన అదృష్టం పెరుగుతుంది, మనకు ధనలాభం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అలా ఈ గ్రహణం రోజు కొని తెచ్చుకోవాల్సిన మొట్టమొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం. అవును, ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే మీకు ఉండే జాతక దోషాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు 1 కేజీ లేదా 2 కేజీలు, 5 కేజీలు, 10 కేజీలు, 25 కేజీలు లేదా 50 కేజీల బియ్యం కట్ట, ఇలా మీ అవసరాన్ని బట్టి ఎన్ని బియ్యమైనా కొని తెచ్చుకోవచ్చు. ఇలా ఈరోజు బియ్యం కొని తెచ్చుకుంటే లెక్కలేనంత ధనము, ఐశ్వర్యము వస్తాయి. జాతకం మారిపోతుంది, మీ సుడి తిరిగిపోతుంది. వేద జ్యోతిష్యం ప్రకారం 9 గ్రహాలలో ప్రతి గ్రహానికి 1 ధాన్యం కేటాయించబడింది. ఆ విధంగా చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం. చంద్రుడి రంగు తెలుపు, బియ్యం రంగు తెలుపు. చంద్రుడు పోషణకు, తల్లి ప్రేమకు కారకుడు. బియ్యం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన పోషణను అందిస్తుంది. అన్నంలో ఆ భగవంతుని శక్తి నిక్షిప్తమై ఉంది. మనం పూజలలో పవిత్రంగా వాడే అక్షింతలు కూడా బియ్యంతోనే తయారు చేస్తాం. అంటే బియ్యంలో దేవతలను ఆహ్వానించి పూజించే శక్తి ఉంది. ఇన్ని రకాలుగా బియ్యం భూమిపై చంద్రుని యొక్క భౌతిక రూపంగా పనిచేస్తుంది. చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు లేదా కేతువు చేత పీడించబడతాడు. అంటే ఆ సమయంలో చంద్రుని శక్తి బలహీనంగా క్షీణించి ఉంటుంది. మన జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే మనకు మానసిక ఆందోళన, అనవసరమైన భయాలు, నిర్ణయాలు తీసుకోవటంలో తడబాటు, తల్లితో సంబంధాలు దెబ్బతినటం, ధన సమస్యలు రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. గ్రహణ సమయంలో ఈ ప్రభావాలన్నీ రెట్టింపవుతూ ఉంటాయి. కనుక చంద్రగ్రహణం రోజున మనం చంద్రుడి స్వరూపమైన బియ్యాన్ని డబ్బు ఇచ్చి కొని ఇంటికి తెచ్చుకోవాలి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోవటం అంటే ఆ చంద్రుని అనుగ్రహాన్ని, ఆయనతో పాటు
ఉండే ధాన్యలక్ష్మిని అన్నపూర్ణాదేవిని మన గృహంలోనికి సాదరంగా ఆహ్వానించినట్టే. ఇలా గ్రహణం రోజు బియ్యం కొని ఇంటికి తెచ్చుకోవటం వలన జాతక దోషాలు పోతాయి, అశుభాలు పోతాయి, కష్టాలు సమస్యలు పోతాయి, ధనపరంగా బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ వీడియోలో గ్రహణం రోజు వస్తువులు కొని తెచ్చుకోమని చెప్తున్నాం కదా. గ్రహణం రోజు అంటే దాని అర్థం గ్రహణం అంతా పూర్తి అయిపోయిన తర్వాత తెచ్చుకోవాలని అర్థం. అప్పుడే మీకు పూర్తి ఫలితం లభిస్తుంది. మొదటిగా తెచ్చుకోవలసిన వస్తువు బియ్యం. ఇలా బియ్యం తెచ్చుకొని వాటిని పేదలకు కానీ లేదా బ్రాహ్మణులకు కానీ దానం చేయడానికి వాడుకోవచ్చు. లేదా ఆ బియ్యాన్ని మీ ఇంట్లో ఉంచుకొని మీరు భగవంతుడికి ప్రసాదాలు చేస్తారు కదా, ఆ ప్రసాదాల తయారీలో వాడుకోవచ్చు. లేదా మీరు తినడానికి అన్నం వండుకోవడానికి కూడా వాడుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా వాడుకున్నా పర్వాలేదు. కానీ తప్పనిసరిగా బియ్యం మాత్రం కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ధనం వచ్చి పడుతుంది. ఇక గ్రహణం సందర్భంగా తెచ్చుకోవలసిన రెండవ అద్భుతమైన వస్తువు ఏమిటి అంటే ఏకముఖి రుద్రాక్ష. ఈ రుద్రాక్షకు చాలా పవర్స్ ఉంటాయి కనుక గ్రహణం రోజు రుద్రాక్షను తెచ్చుకొని ఒక 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి తర్వాత ఆ రుద్రాక్షను మీ మెడలో వేసుకుంటే మిమ్మల్ని ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్న దరిద్రాలు పోతాయి, అంతులేని సంపద మన సొంతమవుతుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అందుకే మీరు ఈరోజు ఈ రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. మీకు ఉండే ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, వద్దన్న ధనం దూసుకు వస్తుంది, ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుని కన్నీటి బిందువుల నుండి ఉద్భవించాయని శివపురాణం చెప్తుంది. ప్రతి రుద్రాక్షకు దాని ముఖాలను బట్టి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. రుద్రాక్షలన్నిటిలోకి అత్యంత శక్తివంతమైనది, అరుదైనది ఏకముఖి రుద్రాక్ష. ఇది సాక్షాత్తు శివస్వరూపంగా భావిస్తారు. దీనిని ధరించిన వారికి లేదా పూజించిన వారికి ఏ గ్రహదోషము ఉండదు. ముఖ్యంగా సూర్యగ్రహణం వల్ల కలిగే దోషాలను ఇది నివారిస్తుంది. జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసము, కీర్తి ప్రతిష్టలు, ప్రభుత్వ రంగంలో విజయం లభిస్తాయి. ఏకముఖి రుద్రాక్ష ఆ సూర్యశక్తిని మనకు అందిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక శక్తిని మాత్రమే కాదు, భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవిని ఆహ్వానించే అద్భుతమైన శక్తి దీనికి ఉంది. గ్రహణం చంద్రునికి సంబంధించినది అయినప్పటికీ చంద్రునికి శక్తినిచ్చేది సూర్యుడే. కనుక మీరు ఒక ఏకముఖి రుద్రాక్షను తెచ్చుకొని దానిని మీ మెడలో ధరించటం వలన మనల్ని ప్రతికూల శక్తుల నుండి కాపాడి ఐశ్వర్యాన్ని, విజయాన్ని మన వైపుకు నడిపిస్తుంది. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. కనుక తప్పనిసరిగా ఈ గ్రహణం తర్వాత ఒక రుద్రాక్షను కొని తెచ్చుకోండి. అదేవిధంగా ఈ గ్రహణం తర్వాత ఉప్పును కూడా కొని తెచ్చుకోవచ్చు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈరోజు ఉప్పును కొంటే చాలా అదృష్టం, మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి, ధనయోగం మనకు సిద్ధిస్తుంది, అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్టు, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని మీకు చేయాలనిపిస్తే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటల్లో వాడుకోండి. పరిహారం చేయాలనుకునే వారు మాత్రం గ్రహణం స్టార్ట్ అవ్వక ముందే ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోవాలి. గ్రహణం రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో ఒక 5 రూపాయల బిళ్ళ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు వేసేసి ఆ తర్వాత ఆ బౌల్ని ఇంటి బయట గుమ్మం దగ్గర కానీ లేదా గ్రహణ కిరణాలు పడే చోట కానీ డాబా పైన కానీ పెట్టండి. అలా పెట్టిన ఉప్పును ఆ రోజు రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం తీసేసి ఒక కవర్లో వేసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. ఇలా చేయటం వలన మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది పడకుండా ఉంటుంది. మీకు ఉండే కష్టాలు పోతాయి, మీ ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా పోతాయి. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం, ఉప్పుని ఎలా అయినా వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు, కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈరోజు మీరు రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకోండి.
ఆ ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. ఇక ఆ తర్వాత గ్రహణం సందర్భంగా రోజు వాటర్ ఉంటుంది కదా, ఆ రోజు వాటర్ను కూడా ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. రోజు వాటర్ అంటే మనకు ఫ్యాన్సీ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. ఈ రోజు వాటర్నే పన్నీరు అని కూడా అంటూ ఉంటారు. రోజు వాటర్ మనకు నార్మల్గా 30 నుండి 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ రోజు వాటర్ మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. అలా ఆ రోజు వాటర్ని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే రోజు వాటర్ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ రోజు వాటర్ పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనకు గ్రహణం తర్వాత రోజు వాటర్ తెచ్చుకొని చక్కగా ఇంట్లో పూజ గదిలో తులసి మొక్క మీద అలాగే మెయిన్ డోర్ మీద ఆ రోజు వాటర్ను కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజు వాటర్ ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల కష్టాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అశాంతి అనేది దూరమవుతుంది. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇంట్లో ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది కదా. అలాంటివి తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ రోజు వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి గ్రహణం సందర్భంగా ఖచ్చితంగా రోజు వాటర్ను ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకున్న రోజు వాటర్తో ఈ చిన్న పనిని చేసుకోండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ రోజున మినప్పప్పు కొని తెచ్చుకున్నా కూడా మనకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఈ మినపప్పు అనేది కొన్ని గ్రహాలను శాంతింపజేస్తుంది, కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. కాబట్టి గ్రహస్థితి బాగోనోళ్ళు ఈరోజు మినపప్పు ఇంటికి తెచ్చుకున్న ఫలితం ఉంటుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి మీ జాతకం మారిపోవాలంటే ఈరోజు మినపప్పును కొని తెచ్చుకోండి. తర్వాత ఈ మినపప్పును ఎవరికైనా దానంగా ఇచ్చేయండి. చక్కగా జాతక దోషాలు పోతాయి, మీ జాతకం మారిపోతుంది, కష్టాలు పోతాయి, తీరని సమస్యలు ఉంటే అవి కూడా పోతాయి. చివరిగా గ్రహణం సందర్భంగా జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టము, ఐశ్వర్యము, ఎనలేని సంపద మన సొంతం అవుతాయి. తిరిగిలేని యోగాలతో మన జీవితమే మారిపోయి మనకంతా మంచి జరుగుతుంది. మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. జీలకర్ర ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని ఆ జీలకర్రను 10 నిమిషాల పాటు పూజ గదిలో ఉంచి ఆ తర్వాత వంటగదిలో పెట్టుకుంటే చాలు. జాతక దోషాలతో పాటు సమస్త పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కోట్ల దేవతల అనుగ్రహం మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి ఫలితాలు ఉంటాయి. మనం మొత్తం 6 వస్తువుల గురించి చెప్పుకున్నాం. మీరు ఈ 6 వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులను కానీ లేదా ఒక వస్తువును కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోండి. రోజు అంటే గ్రహణం రోజు కాదు, గ్రహణం తర్వాత రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి. ఉప్పు పరిహారం చేయాలనుకునే వారు మాత్రమే ఉప్పును గ్రహణం రోజు కొని తెచ్చుకోవాలి. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రహణం సందర్భంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా మీకు నచ్చిన 2 వస్తువులు లేదా ఒక వస్తువును తెచ్చుకోండి. తెచ్చేసుకొని లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చునేలాగా చేసుకోండి. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ గ్రహణం చాలా పవర్ఫుల్ కాబట్టి అతీత శక్తులతో వస్తుంది. కాబట్టి ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి. అలా గ్రహించుకున్న ఈ శక్తి మనకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది. మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధన వర్షం కురుస్తుంది. కనుక ఈ గ్రహణం సందర్భంగా అందరూ ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఇక ఈ రోజున మీరు తాకాల్సిన ఆ అద్భుతమైన వృక్షం మరేదో కాదు, మనందరికీ తెలిసిన వేప చెట్టు. వేప చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం, సకల దేవతల నిలయం. ఈ రోజున వేప చెట్టులో అపారమైన దైవిక శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ప్రకృతిలో మనకు కనిపించే చెట్లు కేవలం గాలిని ఇచ్చేవి మాత్రమే కాదు, అవి ఈ భూమిపై నడయాడే ప్రాణదాతలు. పురాణాల ప్రకారం వేప చెట్టు పుట్టుక వెనుక ఒక గొప్ప కథ ఉంది. పాలసముద్ర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించింది. ఆ అమృతాన్ని దేవతలు పంచుకుంటున్న సమయంలో కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయని, ఆ బిందువుల నుండే వేప చెట్టు పుట్టిందని చెప్తూ ఉంటారు. ఇంకొక కథ ప్రకారం గరుక్మంతుడు అమృతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు కొన్ని చుక్కలు భూమి మీద ఒలికి వేప చెట్టు పుట్టిందని చెప్తారు.
కథ ఏదైనా సరే వేప చెట్టు మాత్రం అమృతంతో సమానం అనే విషయం అర్థం అవుతుంది. అందుకే వేప చెట్టుకు మరణం లేని శక్తి, రోగాలను నయం చేసే అద్భుత గుణం లభించాయి. వేప చెట్టును సర్వరోగ నివారిణి అని ఆయుర్వేదం పిలుస్తుంది. మన పూర్వీకులు ఇంటి ముందు వేప చెట్టు ఉండాలని చెప్పేవారు. ఎందుకంటే అది ఇంటికి ఒక రక్షా కవచంలా పనిచేస్తుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలి మన ఊపిరితిత్తులను శుద్ధి చేయటమే కాకుండా మన చుట్టూ ఉన్న గాలిలోని వైరస్లను, బ్యాక్టీరియాలను సంహరిస్తుంది. అందుకే పూర్వం అమ్మవారు అంటే పొంగు వచ్చినప్పుడు వేప ఆకులను మంచంపై పరిచేవారు. ఇంటి గుమ్మానికి వేప కొమ్మలు కట్టేవారు. వేప చెట్టులో ఉండే చేదు మన జీవితంలోని చేదును అంటే మన కష్టాలను హరిస్తుందనే ఒక నమ్మకం కూడా ఉంది. ఈ హోలీ పౌర్ణమి రోజున వేప చెట్టును తాకటం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి అంతా ఆ చెట్టు లాగేసుకుంటుంది. ఈ రోజున మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఎక్కడైనా పచ్చగా ఉన్న వేప చెట్టు కనిపిస్తే దాని దగ్గరకు వెళ్ళండి. ముందుగా ఒక చెంబులో నీరు తీసుకొని ఆ చెంబు మొదట్లో పొయ్యండి. ఆ తర్వాత ఆ చెట్టుకు 3 సార్లు ప్రదక్షిణలు చేసి చెట్టు కాండాన్ని మీ 2 చేతులతో 11 సార్లు తాకండి. ఇలా తాకేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను, మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను అమ్మవారికి చెప్పుకుంటున్నట్లుగా ఆ చెట్టుకు చెప్పుకోండి. వేప చెట్టు సాక్షాత్తు వన దుర్గా స్వరూపం కాబట్టి మీ మాటలు నేరుగా ఆ దేవతకే చేరుతాయి. అసలేమీ చేయలేని వారు కేవలం వేప చెట్టును తాకినా చాలు, మీ జాతకంలో ఉన్న దోషాలు, ముఖ్యంగా శనిదోషం లేదా రాహుకేతు దోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మీరు పట్టిన ప్రతి పని బంగారమై 10 లాలాల పాటు మీకు లాభాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. వేప చెట్టును తాకటం వల్ల కలిగే స్పర్శ మీ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఇల్లంతా బంగారంతో నిండిపోవాలని, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చోవాలని కోరుకుంటూ వేప చెట్టును తాకండి. వేప చెట్టు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఒక నిధి. వేప పుల్లతో పళ్ళు తోముకోవటం వల్ల పండ్లు వజ్రంలా మెరుస్తాయి, చిగుళ్ళు వ్యాధులు రావు. వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేస్తే చర్మ వ్యాధులు దరిచేరవు. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో వేప అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతటి మహోన్నతమైన ఔషధ గుణాలు ఉన్నందుకే దీనిని గ్రామ వైద్యశాల అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పౌర్ణమి గ్రహణం రోజున వేప చెట్టును తాకటం అంటే ప్రకృతి మాతను ఆలింగనం చేసుకోవటమే. వేప చెట్టును తాకటం వల్ల మీలో ఉన్న భయం పోయి ధైర్యం పెరుగుతుంది. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు ఈ గ్రహణం మరియు పౌర్ణమి కలయిక రోజున వేప చెట్టును తాకితే అప్పులు తీరే మార్గాలు సులభమవుతూ ఉంటాయి. మీరు కోరుకున్న ఉద్యోగం రాకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా వాటన్నిటికీ ఈ వేప చెట్టు తాకిడి ఒక పరిష్కారంగా మారుతుంది. ఈరోజు మీరు చెట్టును తాకినప్పుడు ఆ చెట్టులోని శక్తి మీ వేళ్ల ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మీ దరిద్రమంతా ఆ చెట్టు పీల్చేసుకొని మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. కోట్ల వర్షం కురవటం అంటే ఆకాశం నుండి డబ్బు పడటం కాదు, మీరు చేసే ప్రతి పనిలో లాభాలు రావటం, అనవసర ఖర్చులు తగ్గిపోవటం. ఈ మార్పులే మిమ్మల్ని ధనవంతులుగా చేస్తాయి. కాబట్టి ఈ అద్భుతమైన హోలీ పౌర్ణమిని అస్సలు వదులుకోవద్దు. భక్తితో, నమ్మకంతో వేప చెట్టును తాకండి. మీ జీవితంలో రాజయోగం పట్టి ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ గ్రహణం రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి చాలు, 30 నిమిషాల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి, మీ సుడి తిరిగిపోతుంది. మీ దరిద్రమంతా కూడా పోయి మీరు ధనవంతుల్లాగా మారిపోతారు. అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితం మారిపోతుంది. ఎందుకంటే ఈ గ్రహణం అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. గ్రహణం రోజున చేసే కోడిగుడ్డు పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. ఒక కోడిగుడ్డుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి నరదృష్టి, పిల్లల పరంగా ఉన్న దిష్టి, అలాగే మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, ఆర్థికంగా అప్పుల సమస్యలు ఉన్నా, ఇలా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఎందుకంటే కోడిగుడ్డు పరిహారం అనేది అంత శక్తివంతమైనది. గ్రహణం మొదలవ్వక ముందే అంటే 3 లోపు ఈ కోడిగుడ్డు పరిహారం అనేది చేసుకోవాలి. దీనికంటూ నియమాలు అనేవి ప్రత్యేకంగా ఏమీ ఉండవు. నిజానికి కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు కూడా ఎంతో బలము అంటే పుష్టిగా ఉంటుంది, పోషకాలు బాగా అందుతాయి అని చెప్పేసి కోడిగుడ్డు అనేది పిల్లలకు తినిపిస్తూ ఉంటాము. అలాగే పెద్దవాళ్ళు కూడా తింటూ ఉంటారు. అది ఉడకబెట్టిన గుడ్డు రూపంలో అవ్వవచ్చు, లేదా ఆమ్లెట్ రూపంలో అవ్వవచ్చు, లేదా కోడిగుడ్డు పులుసు రూపంలో అవ్వవచ్చు, గుడ్డు ఫ్రై రూపంలో అవ్వవచ్చు.
కొంతమంది పిజ్జాల్లో కూడా కోడిగుడ్డును వేసుకొని ఇలా రకరకాలుగా వారి ఇష్టాన్ని బట్టి వండుకుంటూ తింటూ ఉంటారు. కోడిగుడ్డు మనకు చాలా తక్కువ ఖర్చుతో వచ్చేస్తుంది. దీనికి పెద్దగా రేటు కూడా అవసరం లేదు. ఒక 6-7 రూపాయలు పెడితే మనకు గుడ్డు వస్తుంది. పేదవారు అంటే కొంతమంది నాన్ వెజ్ అది తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. తెచ్చుకున్నా కూడా సరిపోకుండా చాలకుండా వండుకుంటూ ఉంటారు. అలా కాకుండా చక్కగా ఈ గుడ్లు తెచ్చుకొని చక్కగా అందరూ కడుపు నిండా తినొచ్చు. ఈ గుడ్డు వల్ల మనకు శరీరానికి ఎంతో పుష్టి అనేది వస్తుంది. కోడిగుడ్డు మన శరీరానికి ఎంత శక్తిని ఇస్తుందో అలాగే పరిహారపరంగా కూడా అంతే శక్తిని ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్డు బలమే కానీ ఈ గ్రహణం రోజు గుడ్డును తినకూడదు. గ్రహణం రోజు గుడ్డు తింటే ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. మిగిలిన అన్ని రోజుల్లో ఆదివారాల్లో గుడ్డు తినొచ్చు కానీ ఈ గ్రహణం రోజు మాత్రం గుడ్డు తినొద్దు. కోడిగుడ్డును గమనించినట్లయితే పైన తెలుపు రంగులో లోపల వచ్చేటప్పటికి పసుపు పచ్చ సొన అనేది ఉంటుంది. అంటే తెలుపు మనకు ఉన్నటువంటి కష్టాన్ని తీసేసి శాంతిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే పసుపు రంగు కూడా చాలా మంచి రంగు అన్నమాట. పసుపు శుభప్రదం, మన జీవితంలో శుభాలను తీసుకురావడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కోడిగుడ్డులో జీవశక్తి అనేది ఉంటుంది కాబట్టి దీంతో మనం ఏ పరిహారం చేసినా కూడా వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. చాలా శక్తివంతంగా కొన్ని క్షణాలలోనే మన సమస్యను తీసివేస్తుంది. మనం దేనికోసమైతే చేశామో ఆ సమస్యను తీసేస్తుంది. కొంతమంది చదువుకున్న ఉద్యోగాలు రాక, కొంతమందికి వివాహ వయసు వచ్చినా కూడా వివాహం కాక, సంతానం లేక, కొంతమందికి ఇంట్లో ఎప్పుడూ కూడా దోషాలు ఉన్నాయని లేదా అప్పులని, ఆర్థిక సమస్యలని, డబ్బు అంతా నీటిలాగా వృధా ఖర్చయిపోతూ ఉంటుంది. లేదా నరదృష్టి ఎక్కువగా ఉందని, ఇళ్ళ ఎదురు వాళ్ళు ఇరుగు పొరుగు వారి చెడు చూపుల వలన కష్టాలు వస్తున్నాయని, అంటే కొంతమంది ఇరుగు పొరుగు వారు ప్రత్యేకంగా ఇంటి మీద ఒక కన్నేసి ఉంచుతారు. వారి చూపుల వల్ల ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా మనకు సమస్యలు అనేవి పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనుషుల మీద కూడా, అంటే ఇంట్లో ఉన్నటువంటి పిల్లల మీద అవ్వవచ్చు, లేదా ఇంటి యజమాని మీద అవ్వవచ్చు, యజమానురాలు మీద అవ్వవచ్చు, ప్రత్యేకంగా ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటి చెడు దృష్టి వల్ల, నరదృష్టి వల్ల కొన్ని కర్మలు అనేవి మన వెంటబడి మన ఆలోచన విధానంలో కూడా మార్పులు రావటము, లేదా కొన్ని అనారోగ్య సమస్యలు రావటం, గ్రహాలు అనుకూలించకపోవటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి దోషాలను, మనుషులు సృష్టించే సమస్యలను అన్నిటినీ కూడా ఈ కోడిగుడ్డు అనేది అద్భుతంగా తీసివేస్తుంది. అంతేకాదు ఈ కోడిగుడ్డు పరిహారం వలన గ్రహణ దోషాలు కూడా మీకు తగలకుండా ఉంటాయి. గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడకుండా ఈ కోడిగుడ్డు కాపాడుతుంది. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజు కోడిగుడ్డుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారానికి కోడిగుడ్లు ఎక్కువేమీ అవసరం లేదు. 2 కోడిగుడ్లు ఉంటే చాలు. ఆ 2 కోడిగుడ్లతో మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇది మాత్రం గ్రహణం ప్రారంభం అవ్వకముందు చేయాలి. ఇంటి పరంగా ఉన్నటువంటి నెగిటివిటీని తీసుకోవడానికి ఈ పరిహారం అనేది బాగా అద్భుతంగా సిద్ధిస్తుంది. ముఖ్యంగా నరదృష్టిని, నకారాత్మక శక్తులను, దుష్ట శక్తుల యొక్క ప్రభావాలను, మనం ఆర్థికంగా ఎదగడానికి ఉండేటటువంటి కారణాలను తీసేసుకోవడానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. గుడ్డు పరిహారం చేసేవారు ఈరోజు నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు. ఇది ఒక్కటి మాత్రం కొంచెం చూసుకోండి. ఆడవారైతే నెలసరిలో ఉంటే ఈ పరిహారం చేయకూడదు. ఇంట్లో మగవారైనా చేయవచ్చు, ఆడవారైనా చేయొచ్చు. ఎందుకంటే మన ఇల్లు, మన కుటుంబం, మన కాపురం, మన సంసారం కాబట్టి ఆడవారైనా మగవారైనా అందరూ సమానమే. కాబట్టి మీరు చక్కగా ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మొత్తం 2 పరిహారాలు ఉన్నాయి. వాటిల్లో ఏ ఒక్కటి చేసినా మీకు కలిసి వస్తుంది. కుదిరిన వారు 2 పరిహారాలు చేస్తే చాలా మంచిది. ముందు ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డును తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పును కూడా ఒక బౌల్లో తీసుకోండి. అది గాజు బౌలా లేదా మామూలుగా స్టీల్ బౌలా, ప్లాస్టిక్, ఇలా ఏదైనా పర్వాలేదు. అందులో కొంచెం ఉప్పు తీసుకోండి. ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు కానీ లేదా 2-3 స్పూన్ల ఉప్పు కానీ ఆ బౌల్లో వేసేయండి. కొంచెం తీసుకున్నా పర్వాలేదు. ఉప్పు దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. మనకు కొన్ని అనుకోని సమస్యలు అనేవి వచ్చినప్పుడు చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అంటే బయటికి ఎవరికీ చెప్పుకోలేక మనలో మనము చాలా రకాలుగా నలిగిపోతూ ఉంటాం. కాబట్టి అలాంటి చెడునంతటిని కూడా తీసివేయడానికి
ఈ ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఉప్పుతో చేసే పరిహారం అనేది మన యొక్క అప్పుల్ని, మన యొక్క కష్టాలను అన్నిటినీ కూడా తొలగించేస్తుంది. ఇలా ఒక బౌల్లోనికి ఒక గుప్పెడు ఉప్పు అనేది తీసుకోండి. తర్వాత దానిపైన ఒక చిటికెడు అంత కుంకుమ వేయాలి. మనకు కుంకుమ వచ్చేటప్పటికి ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు కూడా మనకు నెగిటివిటీని, దిష్టిని, దోషాన్ని తీసేయడానికి చాలా బాగా అద్భుతంగా, శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఎరుపు అంటే మనకు దుష్ట శక్తులు ఏవైనా ఉన్నా సరే భయపడి పారిపోతూ ఉంటాయి. మనకు ఒక్కొక్కసారి చేతికి డబ్బు అందదు. డబ్బు వచ్చినా కూడా నీటిలాగా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. చాలా రకాలుగా నిందలు వచ్చి పడుతూ ఉంటాయి. మానసికంగా నలిగిపోతూ ఉంటాము, కురింగిపోతూ ఉంటాము. మన జీతం డబ్బు వచ్చినట్టుగా వస్తుంది, మళ్ళీ అంతలోనే చేజారిపోతూ ఉంటుంది. నెలాఖరికి వచ్చేసరికి చేతిలో రూపాయి కూడా మిగలదు. అలా డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా తీసేసి నెల రోజులు కూడా మనం డబ్బుకు లోటు లేకుండా పనిచేసుకునే శక్తిని ఇవ్వడానికి, దిష్టిని తొలగించడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. మనుషుల చూపులు కూడా మనల్ని నాశనం చేస్తాయి. కొందరు ఇరుగు పొరుగు వారు మనల్ని చూసి వీరు బాగున్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, అది ఇది అని చెప్పేసి జనం చాలా వరకు కూడా నెగిటివ్గా చూస్తారు. అంటే వీళ్ళు ఎప్పుడు ఏడుస్తారా, వీళ్ళు ఎప్పుడు పాడైపోతారా అన్న రేంజ్లో చూస్తారన్నమాట. అలాంటి ఏడుపులు కొన్ని మనకు తగులుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి చెడునంతటిని తీసేసుకోవడానికి ఈ ఉప్పు అలాగే ఈ కుంకుమ అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తర్వాత ఒక కోడిగుడ్డు అనేది తీసుకోవాలి. కోడిగుడ్డును తీసుకున్న తర్వాత ఆ కోడిగుడ్డు మీద కాటుకతో కానీ లేదా బొగ్గుతో కానీ నల్లటి చుక్క అనేది ఒకటి పెట్టేసేయండి. అలా ఎందుకు పెట్టాలంటే ఇక్కడక్కడ కుంకుమేమో ఎరుపు రంగు, కోడిగుడ్డేమో తెలుపు రంగు, ఉప్పు తెలుపు రంగే, ఈ కాటుక నలుపు రంగు. నలుపు మనకు శని ప్రభావాన్ని, శని దోషాలను తీసివేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, నరదృష్టి ఇలాంటి చెడు నకారాత్మక శక్తులన్నిటినీ కూడా తీసివేయడానికి నలుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో మనం వాడిన ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇలా ఇవన్నీ కూడా మీరు ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇక ఆ బౌల్ని పట్టుకొని మీరు మీ యొక్క సంకల్పం అనేది చెప్పుకోవాలి. అంటే ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలని, అప్పులు తీరాలని, డబ్బు పరంగా మంచిగా కలిసి రావాలి, లేదా నరదృష్టి ప్రభావం తగ్గాలి, అనారోగ్య సమస్యలు తగ్గాలి, ఉద్యోగం కావాలి, పిల్లలు చెప్పిన మాట వినాలి, లేదా మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే అలాంటి వాటన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఇట్లా ఏదో మీకు బలమైనటువంటి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం చెప్పుకొని సంకల్పం చెప్పుకుంటూ ఆ బౌల్ను మీరు చేత్తో పట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదికి కూడా తిరగాలి. వంటగది, బెడ్రూము, హాలు, అలాగే మన ఇంటి చుట్టూతా కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఉంటే అక్కడ సందుల్లో ఇలా ఆ బౌల్ను పట్టుకొని తిరగాలన్నమాట. తిరిగి సంకల్పం చెప్పుకోవాలి. మాకు ఉన్నటువంటి చెడు అంతా కూడా పోవాలి, అంతా కూడా మాకు బాగా కలిసి రావాలి, డబ్బు పరంగా మేము సంపాదించుకోవాలి, మాకు మనశ్శాంతి అనేది ఉండాలి, డబ్బును మేము ఇంకా ఆదా చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి, మా భవిష్యత్తుకు ఉపయోగించుకోవాలి, మా ఇంటిపై ఉన్న నరదృష్టి పోవాలి, గ్రహణం ఎఫెక్టు మా ఇంటి మీద పడకూడదు, ఎటువంటి దోషాలు మాకు తగలకూడదు అని చక్కగా ఆ బౌల్ పట్టుకొని అమ్మా లక్ష్మీదేవి తల్లి మా మీద అనుగ్రహం చూపించు, మా మీద జాలి చూపించు అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఈ బౌల్ని అన్ని గదుల్లో తిప్పేసిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ వంటగదిలో ఈశాన్యం దిక్కున పెట్టి వదిలివేసేయండి. అలా పెట్టేసి రాత్రంతా కూడా అలా ఉంచేయండి. ఇలా రాత్రంతా కూడా వంటగదిలో ఉంచటం వలన ఇంటి పరంగా ఇంటి లోపల ఉన్నటువంటి చెడును, ఇంటి చుట్టూతా ఉన్నటువంటి చెడును అని కూడా గ్రహించేస్తుంది. ఇక రాత్రంతా కూడా దాని పని అది చేసుకుంటుంది. ఇక దాన్ని అలా మూలన వదిలేసేసి మీరు ప్రశాంతంగా ఉండండి. గ్రహణం వస్తుంది, వెళ్ళిపోతుంది, అయినా దానిని కదపకండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ బౌల్లో వాటన్నిటినీ ఒక కవర్లో వేసి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా గుడ్డు పగలకుండా అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఎవరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ పడవేయండి. గుడ్డును కూడా వాటితో పాటే పడేసిరండి. గుడ్డు పగలకుండా చేయండి. తర్వాత గుడ్డుకు ఏమైనా మీకు సంబంధం లేదు, కానీ మనం పడేసేటప్పుడు మాత్రం చెయ్యి జారకూడదు. అది ఒకటి మీరు చూసుకోండి, సరిపోతుంది. బౌల్ని మాత్రం కడుక్కొని ఇంటిలో వాడుకోవచ్చు. ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కూడా కడుక్కోండి. ఈ పరిహారం పూర్తయిన 30 నిమిషాల్లోనే
మార్పులు చేర్పులు అర్థమవుతాయి. అంతకుముందు ఇంట్లో వాతావరణం ఎలా ఉంది, ఇప్పటి నుంచి ఎలా ఉంటుంది, డబ్బు అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు చక్కగా క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే చెడంతటినీ కూడా ఈ పరిహారం మొత్తం కూడా లాగేస్తుంది. ఇప్పటి నుంచి ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం అనేది మీ ఇంట్లో కనిపిస్తుంది. డబ్బు నిలబడుతుంది. అప్పులు ఏమన్నా ఉన్నా సరే తీరిపోతూ ఉంటాయి. మీరు ఏ సమస్య అయితే చెప్పుకున్నారో ఆ సమస్య అనేది పూర్తిగా పోతుంది. మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఈ గుడ్డు పరిహారం. కనుక చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క ప్రతి కష్టము నష్టము సమస్య నుంచి బయటపడి సంతోషంగా ఉండండి. ఇది మొదటి పరిహారం. ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉన్న చెడు కష్టాలు అన్నీ పోతాయి. ఇక రెండవ పరిహారం కూడా ఉంది. ఇది చేస్తే గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు. ఎటువంటి గ్రహణ దోషాలు తగలకుండా ఈ పరిహారం కాపాడుతుంది. ఎందుకంటే గ్రహణం అనేది ఖగోళపరంగా ఒక అద్భుతమైన మార్పు అయినప్పటికీ మన పూర్వీకులు దీనిని ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా చాలా కీలకమైన సమయంగా భావిస్తూ ఉంటారు. గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాలు లేదా గ్రహణ దోషం మన ఇంటి మీద కానీ మన ఆరోగ్యం మీద కానీ పడకుండా చూడడానికి రకరకాల తంత్ర మార్గాలను గ్రంథాలలో చెప్పారు. అందులో భాగమే ఈ కోడిగుడ్డు ప్రయోగం. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ ప్రారంభం కావడానికి కనీసం 1 గంట ముందే ఇంకొక కోడిగుడ్డును తీసుకోవాలి. ఆ గుడ్డు ఎక్కడ పగులు లేకుండా శుభ్రంగా ఉండేలాగా చూసుకోవటం ముఖ్యం. ఇప్పుడు ఆ గుడ్డు మీద ఎర్రటి కుంకుమను కొద్దిగా నీటితో కలిపి ఒక చెంచాతో లేదా మీ వేలుతో దిష్టి బొమ్మను గీయాలి. మనం సాధారణంగా దిష్టి తగలకుండా ఇంటి గుమ్మానికి కట్టే గుమ్మడికాయ మీద కళ్ళు ముక్కు బయటకు చాచిన నాలుకతో కూడిన భయంకరమైన ఆకారాన్ని ఎలాగైతే గీస్తామో సరిగ్గా అదేవిధంగా ఈ గుడ్డు మీద కూడా గీయాలి. గుండ్రటి కళ్ళు, కూరలు ఉన్నట్లుగా ఉండే ముఖం మరియు ప్రధానంగా ఆ దృష్టి బొమ్మ నాలుక బయటికి వచ్చి ఉన్నట్లుగా గీయటం వల్ల అది ప్రతికూల శక్తిని ఆకర్షించి అడ్డుకుంటుంది. ఇలా సిద్ధం చేసిన గుడ్డును ఎంతో జాగ్రత్తగా పట్టుకొని మీ ఇంటి పైకప్పు మీద లేదా డాబా పైన లేదంటే టెర్రస్ మీద ఒక మూల పెట్టాలి. ఇంటికి అన్నిటికంటే ఎత్తైన ప్రదేశంలో పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటే ఆకాశం నుండి వచ్చే గ్రహణ కిరణాలు నేరుగా ఇంటి గోడల మీద లేదా మనుషుల మీద పడకముందే ఈ గుడ్డు వాటిని గ్రహించి తనలోకి లాగేసుకుంటుంది. గ్రహణకాలం మొత్తం అంటే గ్రహణం పట్టు నుండి విడుపు వరకు ఈ గుడ్డు అలాగే ప్రకృతిలోని ఆ మార్పులకు ఎదురుగా ఉండాలి. ఆ సమయంలో ఆ గుడ్డు ఒక రకమైన రక్షణ కవచంలా మీ ఇంటికి పనిచేస్తుంది. గ్రహణం పూర్తిగా విడిచిపెట్టిన తర్వాత ఇంట్లో అందరూ స్నానాలు ఆచరించి ఇంటిని కూడా శుద్ధి చేసుకున్న తర్వాత చివరిగా ఆ గుడ్డును తీయాలి. ఆ గుడ్డును నేరుగా చేత్తో ముట్టుకోకుండా ఒక కవర్లో కానీ లేదా ఏదైనా కాగితంతో కానీ పట్టుకుని తీసుకువెళ్ళటం మంచిది. ఇప్పుడు ఈ గుడ్డును తీసుకుని వెళ్ళి మీ వీధుల్లో లేదా ఊరిలో ఎక్కడైతే 4 రోడ్లు కలుస్తాయో ఆ కూడలి వద్ద రోడ్డు పక్కగా పడేయాలి. 4 రోడ్ల కూడలిని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే అది 4 దిక్కులకు ద్వారం లాంటిది. అక్కడ ఆ గుడ్డును పడేయటం వల్ల అది గ్రహించిన ప్రతికూల శక్తి లేదా దోషం ఆ 4 దిక్కుల వైపు వెదజల్లబడి మీ ఇంటికి లేదా మీకు ఎటువంటి హాని చేయకుండా దూరంగా వెళ్ళిపోతుంది. ఇలా చేయటం వల్ల గ్రహణకాలంలో సంభవించే దోషాలు మీ ఇంటి దరిచేరకుండా ఉంటాయి. మీ ఇంటిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ఇది రెండవ పరిహారం. గ్రహణం రోజున ఈ 2 పరిహారాల నుండి ఏ ఒక్కటి పాటించినా మీకు మంచి జరుగుతుంది. పరిహారమేమో మీ ఇంటి మంచికి, రెండవ పరిహారమేమో గ్రహణం ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి. కుదిరితే 2 పరిహారాలు చేసుకోండి. మీకు చాలా మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు తిరగనేదే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.